చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీడ్ మీడియా. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎస్ఐపి ద్వారా అయ్యుండొచ్చు, లేదంటే లంసమ్‌లో అయ్యుండొచ్చు. జనరల్‌గా అసలు ఈ సంవత్సరం మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్సే బెస్టా? లేదంటే ఇంకేదైనా ఉన్నాయా? ఏదైనా మిస్ అయ్యామా మనం అనుకుంటూ ఉంటారు. సో, మీ అందరి కోసమే 2025లో ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. మనకి ఇవి తెలియజేయబోతున్నారు సీనియర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో, ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. చాలా విషయాలు తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో, 2025లో బాగా పెర్ఫార్మ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నామో నాకింత ఎక్సైట్‌మెంట్ ఉందంటే, లాస్ట్ ఇయర్ మార్కెట్ ఏ విధంగా ఉంది? అంటే ట్రంప్ అనే పర్సన్, అలాగే యూఎస్ వల్ల మన ఇండియన్ మార్కెట్ ఎలా రైజ్ అవుతూ, అప్ అవుతూ, ఇలా డౌన్ అవుతూ ఎలా ఎలా జరిగిందో జర్నీ చూసాం. అలాంటి టైంలో కూడా బాగా పెర్ఫార్మ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటా అని చాలా క్యూరియస్‌గా ఉన్నాను. అవునండి. మంచి క్వెషన్ సార్. ఇది ఎందుకంటే ఒక రివ్యూ లాగా చూస్తే మ్యూచువల్ ఫండ్‌లో ఇప్పుడు మార్కెట్స్ 2024, 25లో ఏమి పెద్ద పెర్ఫార్మన్స్ ఇవ్వల. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే బాగా డౌన్ అయినాయి. అలాగే ఈవెన్ మిడ్ క్యాప్ పెర్ఫార్మన్స్ అవ్వలేదు. ఓన్లీ లార్జ్ క్యాప్ కొంత రిటైన్ అయింది. సో, ఇప్పుడు ఈ డేటా మనం చూస్తే అర్థమవుతుంది ఏందంటే, ఇప్పుడు సింగిల్‌గా బాగా ఇప్పుడు 2025లో బాగా పెర్ఫార్మింగ్ ఏమున్నాయంటే, ఫస్ట్ కోటక్ మల్టీ క్యాప్ రెగ్యులర్ ప్లాన్. కోటక్ మల్టీ క్యాప్. ఈ వర్డ్ మల్టీ క్యాప్ అసెట్ ఏంటంటే, వాళ్ళేం జేస్తున్నారంటే, కొంత ఈ గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మల్టీ క్యాప్ అంటే కొంతేంటంటే గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే 23% ఉంది. అలాగే 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూస్తే జస్ట్ 7% రిటర్న్స్ వచ్చాయి. సో, ఏది మల్టీ క్యాప్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే, కొంత అసెట్ ఇప్పుడు మల్టీ క్యాప్ ఫండ్సే బాగా పెర్ఫార్మ్ చేశాయి. నెక్స్ట్ తీసుకున్న యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్. ఇది సెకండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ప్రొడక్ట్. తర్వాత నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్. ఆ తర్వాత ఎల్ఐసి ఎంఎఫ్ మల్టీ క్యాప్ ఫండ్. సో, తర్వాత వచ్చి హెచ్‌డిఎఫ్‌సి మల్టీ క్యాప్ ఫండ్. తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్. సో, మహీంద్రా లైఫ్ మల్టీ క్యాప్ ఫండ్. సో, ఐటీఐ మల్టీ క్యాప్ ఫండ్ నెక్స్ట్. బరోడా బిఎన్‌పి పర్పస్ మల్టీ క్యాప్ ఫండ్. సో, యూనియన్ మల్టీ క్యాప్ ఫండ్. అంటే దాదాపు 10 కంపెనీలు గూడా అన్నీ మల్టీ క్యాపే మనకి రిటర్న్స్ ఇచ్చాయి. ఇది యావరేజ్‌గా చూస్తే ఈ ఇయర్ 5%, 6% ఇస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే యావరేజ్‌గా 18% నుంచి 20% ఈ మల్టీ క్యాప్ ఇచ్చాయి. మిగతా అన్నీ కూడా చూసుకుంటే యావరేజ్‌గా నెగెటివ్ గ్రోత్ ఇచ్చాయి. సో, కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవాళ మనము అంతకుముందుకి ఇప్పటికి ఒక థింకింగ్ ప్యాటర్న్ మార్చుకోవాల్సిందేంటంటే, కొంత మల్టీ క్యాప్ అసెట్‌లో కూడా మనం పెట్టాలి. అలాగే సెక్టర్ ఫండ్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి. డిఫెన్స్ సెక్టర్ గానీ, ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్, ఎమర్జింగ్ సెక్టర్. సో, అలాగే స్మాల్ అండ్ మైక్రో సెక్టర్. సో, అలాగే మిడ్ క్యాప్ ఫండ్. సో, ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ అయిన ఇయర్. లార్జ్ క్యాప్ ఫండ్ కొంచెం పెర్ఫార్మెన్స్ యావరేజ్‌గా వచ్చింది. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ సో, ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఫండ్ బాగా వచ్చాయన్నమాట ఈటీఎఫ్స్. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవాల్సిందేంటంటే, మనం కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం? అంటే కొంత మల్టీ క్యాప్‌లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిల్లో కొంత మనీ మనం తీసుకోవటం అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. మెయిన్‌గా మీరిప్పుడు చెప్తున్నప్పుడు ముఖ్యంగా మల్టీ క్యాప్ అనగప్పుడు డైవర్సిఫికేషన్‌కి ఉన్న ఇంపార్టెన్స్, దానికున్న వాల్యూ ఇలాంటి టైంలోనే అర్థమవుతుంది అనిపించింది సార్. ఎందుకంటే డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్మ్. బాస్కెట్ అంటే ఒకే దాంట్లో పెట్టడం వల్ల ఎలాంటి నష్టం చూస్తాం. ఒకే దాంట్లో అంటే ఒక ఫండ్ అనే కాదు, సిమిలర్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అసలు మ్యూచువల్ ఫండ్ అంటేనే డైవర్సిఫికేషను. హ్మ్. దానిలో కూడా ఇంకా డైవర్సిఫై చేయాల్సొస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటేనే అవును. జనరల్‌గా డైవర్సిఫికేషన్. అవునవును. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మల్టీ క్యాప్‌లో కూడా పెట్టాల్సొస్తుంది. ఎందుకంటే ఈక్విటీ ఒకటి కలిపితే బాస్కెట్ తీసుకుంటే, రెండోది ఆల్టర్‌నేట్‌గా మల్టీ క్యాప్ కూడా పెట్టుకుంటే గానీ, ఇప్పుడు మనం డైవర్సిఫికేషన్ కరెక్ట్‌గా అవ్వదని. అండ్ మెయిన్‌గా సార్ ఇప్పుడు ఇలాంటి అంటే 2025 లాంటి ఇయర్స్ చూసుకున్నా, లేదంటే ట్రంప్ లాంటి పర్సన్స్ గాని, అమెరికా నుంచి ఎఫ్ఐఎస్ పరంగా ఎటువంటి నష్టాన్ని మనం ముందుగా అంచనా వేద్దాం అనుకున్నా సరే, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో స్టార్టింగ్ బిగినర్స్ కంటే కూడా ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ 5 ఇయర్స్ డౌన్ ది లైన్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఒక మంచి పర్పస్‌కొచ్చి ఇలాంటి విషయాల వల్ల మళ్ళీ వెనకబడతా ఉంటారు. సో, వీళ్ళ ప్రకారం అయితే మీరు చెప్పండి, ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ అనే దాంట్లో ప్రొఫెషనల్స్ హెల్ప్ అనేది ఎంత ఇంపార్టెన్స్? ఎందుకంటే ఇంతకు ముందు వరకు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చాలామంది ఎళ్లి చేసున్నారు. ఈ 2024, 23 ఈ టైంలో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే గూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో చేసున్నారు. దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయున్నారు.
సో ఇక్కడ ప్రొఫెషనల్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఎలా చెప్తారు? అంటే ఇక్కడ నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయి ఇండైరెక్ట్‌గా కన్నా. రెగ్యులర్ ఫండ్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా కొంత కమిషన్ ఎళ్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకొక ఆల్టర్‌నేట్ ఏమొచ్చిందంటే, డైరెక్ట్ ఫండ్ తీసుకుంటూ ఆల్రెడీ ఒక స్పెషలిస్ట్‌ని పార్ట్ టైమ్‌గా కన్సల్టేషన్ ఫీజ్ ఇచ్చి మీరు తీసుకున్నారనుకోండి. సో, మీరు అటు డైరెక్ట్‌లో తీసుకుంటారు. డైరెక్ట్ ఫండ్‌లో తీసుకొని కన్సల్టేషన్ ఫీజ్‌లాగా ఇచ్చారనుకోండి, మీరు ఎక్కువ లాస్ అవ్వరు. ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే, ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కమిషన్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. సో, యాక్చువల్ బెనిఫిట్ వీళ్ళకి రావట్లేదు. సో, ట్రయల్ కమిషన్ ఎక్కువ వెళ్తుందనేది ఒకటి ఉంది. ఈవెన్ మొన్న సెబీ కూడా రెగ్యులేట్ చేస్తాను అలాగే అని ఎంత చెప్తా పర్సెంట్ సార్ వాళ్ళకెళ్ళేది? 0.5 నుంచి 1 మధ్యలో ఎళ్తుంది. ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. హ్మ్. ఈ ట్రయల్ కమిషన్ ఎళ్తుంటాయి. సో, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే యాక్చువల్‌గా ఇప్పుడు మార్కెట్స్ మైనస్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు. హుహు. సో, అలాంటప్పుడు డైరెక్ట్‌గా క్లయింట్స్‌కి ఇబ్బందవుతుంది. సో, ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్‌గా డైరెక్టే బెటరు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏ ఫండ్ తీసుకోవాలి అనేది కన్సల్టేషన్ తీసుకొని ఆ ఫీజ్ అది ఇచ్చేసి వన్ టైము మాట్లాడుకున్నారనుకోండి బెటర్ అనేది నా సజెషన్ అనమాట. ఇది నా పర్సనల్ సజెషనే. సో, మీరు కూడా ఏంటంటే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. బట్ ఇప్పుడేంటంటే కొంత మల్టీ అసెట్ అనేది గ్రో ఉంది. అలాగే కొంత గోల్డ్, సిల్వర్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది మనకి డేటా అనేది మనకు అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు అంటే లాట్ ఆఫ్ అమౌంట్స్ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒకానొక టైంలో అరౌండ్ 2024 స్టార్టింగ్‌లోనే ఎప్పుడో 25,00,000 క్రోర్ ఎస్ఐపి రూపంగా నమోదవుతుంది అని చెప్పేసి. అవును. అండ్ ఇండియా అనేది దాదాపుగా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ఒక్కసారి మనం నిజంగా డొమెస్టిక్ స్ట్రెంత్ చూపిస్తే ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు వచ్చినా రాకపోయినా మనం నిలబడగలిగే కంట్రీ అని చెప్పి చాలామంది అబ్రాడ్‌లో ఫారెన్ అనలిస్ట్‌లు కూడా చెప్తా ఉన్నారు. సో, డొమెస్టిక్‌గా అన్నప్పుడు ఇండియన్ రిటైలర్స్ అయ్యుండొచ్చు, లేదంటే కొత్త ఇన్వెస్టర్స్ అయ్యుండొచ్చు, లేదంటే ఇండివిడ్యువల్ సాలరీడ్ ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు. వీళ్ళు ఎటువంటి మోటివ్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌లోకి రావచ్చంటారు? వీళ్ళేం చేయాలంటే అండి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకోకూడదు. కనీసం ఒక 5 ఇయర్స్ ఎందుకంటే ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒక బ్యాడ్ సైకిల్ ఉంటది. ఒక బ్యాడ్ ఇయర్ ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆ ఇయర్‌లో అన్నీ కూడా డౌన్ అవుతాయి కాబట్టి మనం ఏంటంటే ఇదొక షార్ట్ టర్మ్ ప్రొడక్ట్‌లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా తీసుకోవాలి. అంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ నేనేం కొనుక్కోవాలి ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అలా పెట్టుకోండి. అంతేగాని మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎమోషనల్‌గా చాలామంది ఏంటంటే రిడెంప్షన్‌కెళ్తారు. అది చాలా చాలా రాంగ్. ఎందుకంటే మీరు చూస్తే 2000లో నిఫ్టీ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు 2025 ఈ 25 ఏళ్లలో బోలెడు ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్‌గా మార్కెట్ అనేది గ్రో అవుతూనే ఉంది. కాబట్టి మనం దీన్ని ఆ సినారియోని అర్థం చేసుకొని, మనము స్టాక్ సెలెక్ట్ చేయలేకే మనం మ్యూచువల్ ఫండ్‌కెళ్తున్నాం. కాబట్టి దానిలో కూడా ఇంక మీరు టైమింగ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలా చాలామంది మ్యూచువల్ ఫండ్‌లో సంపాదించారు. వెల్త్ క్రియేట్ అయింది. సో, మ్యూచువల్ ఫండ్‌లో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో, కాబట్టి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోండి. అలాగే ఇప్పుడేంటంటే మనకి రివ్యూ చేసుకోవటం ద్వారా ఏది ఎళ్తుంది. సో, వాటిల్లో గూడా మీరు కొంత మ్యూచువల్ ఫండ్ ఎంత యాడ్ చేసుకుంటే మీకు అప్పుడు ఇంకా గ్రోత్ కనపడుతుంది. వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ సో మచ్ సార్ అగైన్ ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. థాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనే దాంటిని ఇనిషియల్‌గా ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. బట్ సార్ చెప్పిన విధంగా ప్రొఫెషనల్ ఫీజ్ విషయంలో చాలా క్లారిటీతో మీరు వాళ్ళకి ఎలా అప్రోచ్ అవుతారనేది అప్ టు యువర్ డెసిషన్. బట్ ప్రొఫెషనల్ ఉండడం అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అగైన్ స్టాక్ మార్కెట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని షార్ట్ టర్మ్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్‌గా అసలు చూడొద్దు. ముఖ్యంగా ప్రతీది కూడా ఆలోచించి అర్థం చేసుకొని డెసిషన్ అనేది తీసుకోండి. ఇదే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ప్రొఫెషనల్ హెల్ప్ కోసం మీరు సార్‌ని సంప్రదించొచ్చు. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం గైస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. నమస్తే.